వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇది జగన్మోహన్ రెడ్డి బర్త్డేనా లేకుంటే గంగమ్మ జాతర, ఎవర్రా మీరంతా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించే నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత లేటెస్ట్గా తన 54వ బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. యాక్చువల్గా ఆయన అటు ఏదైతే కోటి సంతకాల సేకరణ అలా అయిపోయిందో లేదో పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తూ అలా అమ్మయ్య అది పూర్తయింది అని చెప్పి అటు బెంగళూరు చెక్కేశారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి ఏమో బెంగళూరులో ఉన్నారు. బట్ ఆయన తరపున ఆయన క్యాడర్ కానీ ఆయన పార్టీ నేతలు కానీ బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఒక పార్టీ అధినేతకు, ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక వైఎస్ఆర్ బిడ్డకు బర్త్డే వేడుకలు నిర్వహిస్తే అదేమీ పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. కానీ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన విధానం, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఆ బర్త్డే వేడుకలు నిర్వహించిన విధానం రాష్ట్ర ప్రజలను కూడా ఈ రోజును భయభ్రాంతులకు గురిచేసింది. చాలా చోట్ల ఎవరైనా సరే బర్త్డే అంటే అన్నదానం చేస్తారు, లేకపోతే రక్తదానం చేస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు రక్తాభిషేకాలు చేశారు. అన్నదానానికి బదులుగా బైక్ ర్యాలీలతో అలజడి సృష్టించారు రాష్ట్రంలో. అసలు ఏం జరుగుతుంది అని కూడా జనం ఒక పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు చాలా చోట్ల. మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఎప్పుడు కూడా ఆయన ఫ్యాన్స్, పర్టికులర్లీ మొన్నటి ఎన్నికల్లో ఆయన ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి ఎప్పుడు మాట్లాడినా చాలా ఆవేశంగా రప్పా రప్పా అనే డైలాగులు తెర మీద తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆ డైలాగులతోని ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కూడా ఎస్ అయితే తప్పేంటి, గంగమ్మ జాతరని పోలుస్తూ కూడా ఆ డైలాగులు పెడతా ఉన్నారు. తప్పేంటి అంటూ కూడా చాలాసార్లు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆ పార్టీ శ్రేణులు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఆయన బర్త్డేకి సంబంధించి కొన్ని చోట్ల, పర్టికులర్గా తిరువూరు లాంటి చోట, తిరువూరులో మనం చూస్తే ఏకంగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం అని చెప్పేసి శిబిరం పెట్టేసి డైరెక్ట్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టేసి రప్ప అని ఫ్లెక్సీలు పెట్టి మొత్తం ఆ హాస్పిటల్లో ఉన్న జనాన్ని, పేషెంట్స్ని కూడా ఒక భయభ్రాంతులకు గురి చేశారు వైసీపీ క్యాడర్. ఇక ఏకంగా ఖమ్మంలో ఇటీవలే ఖమ్మం కొంత బూస్ట్ ఇచ్చింది పంచాయతీ ఎలక్షన్స్లో టీడీపీకి. ఏకంగా ఖమ్మం పార్టీ ఆఫీస్లోకి బైకులు వేసుకొని వెళ్ళి బైక్ ర్యాలీలు తీసి అక్కడంతా నానా హడావిడి చేశారు. ఖమ్మంలో ప్రజలు కూడా ఉలిక్కిపడేలాగా చేశారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఇక సత్యసాయి జిల్లాకు వచ్చినట్లయితే అక్కడ కనగాలపల్లి అనే మండలంలో భానుకోట అనే ఊర్లో అక్కడ కొంతమంది వాళ్ళంతా మైనర్సే పిల్లలంతా. మరి వీళ్ళకి వైఎస్ఆర్సీపీ జెండాలు ఇచ్చి రోడ్డుకు పంపుతుంది ఎవరు, రోడ్డు మీదకి అనేది ఇక్కడ అసలు క్రాస్ ఎగ్జామిన్ జరగాలి. ఆ పిల్లలంతా వచ్చి పొట్టేళ్ళని తీసుకొచ్చి దారుణంగా నరికి దాని వీడియోలు తీసి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా అక్కడ చూసే లోకల్ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజెంట్ మాజీ అయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీలకి రక్తాభిషేకాలు చేస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద అందరికీ కనిపించే విధంగా ఎంత దారుణంగా పొట్టేళ్ళని చంపేశారు వాళ్ళు. సో ఇది అంతేకాదు, రప్పా అనే డైలాగులతో హోరెత్తించారు. సేమ్ అనంతపురంలో కూడా ఇంతే జరిగింది. వడమాలకల్లు అనే ఊర్లో కూడా ఇంతే జరిగింది. సేమ్ ఇలాగే జరిగింది. ఏ పొట్టేళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నరికే ప్రయత్నం, రక్తాభిషేకాలు చేసే ప్రయత్నం. ఇది ఏంటిది అసలు దారుణం ఇది. ఇది నిజంగానే గంగమ్మ జాతరలో కూడా అది ఎప్పటి నుంచో ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుంది గంగమ్మ జాతర. అక్కడ గంగమ్మ జాతర సమయంలో ఎంతోమంది మొక్కులు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది ఆ జాతర. ఆ జాతరలో చాలా అది ఎప్పటి నుంచో అది జరుగుతూ వస్తుంది ప్రెస్టీజియస్గా, ఒక సాంప్రదాయబద్ధంగా. అక్కడ ఎంతోమంది మొక్కుకుంటారు. ఆ మొక్కులు తీరే విధంగా వాళ్ళు జంతు బలి ఇస్తూ ఉంటారు అక్కడ వెళ్ళినట్లాగా. గతంలో ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలో చాలా చోట్ల ఉంది వేటలను బలిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు రాను రాను ఆ కల్చర్ కానీ అది తగ్గుతూ వస్తుందన్నమాట. సో కానీ గంగమ్మ జాతరకు కొంత ఇది ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. మనం చూసినట్టయితే లేటెస్ట్గా పుష్ప మూవీలో కూడా ఆ డైలాగులు పెట్టారు. ఆ గంగమ్మ జాతర గురించి హైలైట్ కూడా చేశారు. ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి వాళ్ళ పార్టీ శ్రేణులు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇదే డైలాగ్, రప్పా నరుగుతాం, గంగమ్మ జాతరలో తలకాయలు లేపినట్టు లేపేస్తామంటూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నోసార్లు దాన్ని ఎండర్స్ చేశారు. కానీ ఈ దిక్కుమాలను తనం ఏంటి, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ జాతి మొత్తాన్ని కూడా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రాన్ని 5 ఏళ్ల తన అరాచక పాలనలో 40-50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అంటేనే జనం వణికిపోతా ఉన్నారు. ఆ పానిక్నెస్ నుంచి ఇప్పటి వరకు కూడా జనం బయటికి రాలేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు. ఆ భయం కల్పిస్తూ ఉన్నారు. అలాంటి భయాన్ని ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అసలు ఈ విధ్వంసం ఏంటి, ఈ అరాచకం ఏంటి, మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఏం చేస్తూ ఉన్నారనేది కదా కామన్ మ్యాన్ నుంచి వస్తున్న క్వశ్చన్. ఈ రోజున మనం చెప్పుకుంటాం, మనం చిన్నప్పటి నుంచి చదువుకుందాం పరిణామక్రమ సిద్ధాంతాన్ని, డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని కూడా మనం చెప్పుకుంటాం. ఎప్పుడు కూడా ఆటవిక మనుషుల గురించి, ఆది మానవుల గురించి చెప్పుకునేటప్పుడు హోమో ఎరెక్టస్లు, హోమో సెపియన్స్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అక్కడే ఆగిపోయినారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆ రోజుల్లో నిప్పు లేదు, ఎలా పడుతుందో అప్పటికి ఇంకా వాళ్ళకి తెలియదు. అందుకే అడవుల్లో బతికేవాళ్ళు, కనీసం కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు. వాళ్ళు ఇంకా ఆ కల్చర్ వాళ్ళకి ఎవల్యూట్, అప్పటి నుంచి ఆ కల్చర్లోంచి వాళ్ళు ఎవల్యూట్ కాలేదు ఇంకా.
సో నిప్పు కూడా అప్పటికి రాలేదు కాబట్టి వాళ్ళు జంతువుల్ని యాజ్ ఇట్ ఈస్గా అడవి జంతువులు ఎలాగైతే వేటాడుతూ ఉన్నాయో అలాగే జంతువులను వేటాడి అక్కడికక్కడే వాటిని తినేసేవాళ్ళు. అలాగే కడుపు ఆకలి తీర్చుకునే క్షుద్బాధ తీర్చుకునేవాళ్ళు. సో ఆ తర్వాత ఆ నిప్పును కనుగొన్న తర్వాతే చాలా ఎవల్యూషన్ జరిగింది. సో పరిణామక్రమం కూడా తర్వాత మారుతూ వచ్చింది. అలా మనం హోమోసేపియన్స్, హోమో ఎరెక్టస్ ఇలాంటి వాళ్ళ నుంచి ఎవల్యూట్ అయ్యి కాస్త మనుషులుగా ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా వీళ్ళ మొత్తాన్ని సరే ఆయన పరిపాలనలో మరో బీహార్ చేశారన్నారు కానీ బీహార్ ఇంకా బెటర్ ఉంది ఈరోజు నితీష్ పాలనలో. బీహార్ కన్నా ఇంకా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు 50 ఏళ్ళు. మనం 50 ఏళ్ళు అనుకుంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంకా కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తా ఉన్నాడు ఆయన సమాజాన్ని. జంతు బలులను నిషేధం అని చాలా చోట్ల చెప్తా ఉంటే తీసుకొచ్చి రోడ్డు మీద పొట్టేళ్లను బలిచ్చి దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆ రక్తాభిషేకాలు చేయడం ఇంత వికృతమా? ఇదే మాటవిక చర్య జగన్మోహన్ రెడ్డి. ఏ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డిది? జగన్మోహన్ రెడ్డి కనుక ఉండుంటే తాడేపల్లి ముందే బలిచ్చేవాళ్ళు. తాడేపల్లిలోనే విజయవాడ ప్రజలు కూడా వణికిపోయి చచ్చేవాళ్ళు. సో అలా ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కేటర్ని? అసలు ఆ పేరెంట్స్ కానీ ఇలా చేస్తూ ఉంటే ఆ పిల్లలంతా ఆ పేరెంట్స్ వాళ్ళని ఎందుకు వద్దని వారించట్లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి సపోర్టర్స్ పిల్లలేనా వీళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి కోసం ఆ స్థాయిలో వాళ్ళు రోడ్ల మీద ఎగబడతా ఉంటే వాళ్ళు ఎందుకు పెద్దోళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయట్లేదు? పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? కేసులు పెడితే ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి. అంటే ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చొని ఉంటుందా ఇలాంటి విచ్చలవిడి చర్యలకు అనుమతి ఇచ్చేసి? అంటే ప్రభుత్వ పెద్దలు కూడా ఎక్కడో ఒక చోట ఎందుకు లేని వదిలేస్తున్నారా? లేకపోతే ఎలర్జీ వచ్చేసిందా, కుష్ణ వచ్చేసిందా వాళ్ళకి? ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం? ఇలాంటి పరిపాలన మాకు వద్దని కదా ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు, కూటమి ప్రభుత్వానికి, కూటమిలో ఉన్న పార్టీలకి. ఇంకా సైలెంట్గా మేము అరెస్టులు చేస్తాం, కేసులు పెడతామంటే ఈ లోపలే జనం ప్రభుత్వం వైపే వేళ్ళు చూపిస్తున్నారు ఈరోజు అందరూ కూడా. ఇలాంటి చర్యలకు ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి టీం పాల్పడుతుంది? వాళ్ళని ఎందుకు థ్రెటన్ చేసే ప్రయత్నం చేయట్లేదు కూటమిని? ఓన్లీ పవన్ కళ్యాణ్ ప్రసంగాలకో లేకపోతే చంద్రబాబు నాయుడు స్పీచ్లకో, లోకేష్ గూగుల్ ఏ డేటా సెంటర్లకోనే పరిమితం అవుతారా? ఇలాంటి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేయరా? ఎక్కడి నుంచి పట్టుకొస్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి? కొన్ని తరాలు నాశనం అయిపోయినాయి భవిష్యత్ తరాలు జగన్మోహన్ రెడ్డి కారణంగా. మళ్ళీ పిల్లల్ని కనండ్రా బాబు అని మొత్తుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా. అలాంటి సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తరతరాలని, భవిష్యత్ తరాలను కూడా నాశనం చేస్తూ ఉన్నారు. చదువుకోవాల్సిన వయసులో వాళ్ళు కత్తులు గొడ్డలు పట్టుకొని వచ్చి అక్కడ ఆ స్థాయిలో నరికేసి వాటి పొట్టెళ్ళు నరికేసి రక్తాభిషేకాలు చేయటం ఏంటి? ఇదేం ఆటవిక చర్య? ఇదేం పాశావిక చర్య? దీన్ని తిడటానికి చెప్పడానికి కూడా నోరు రావట్లేదు ఒక జర్నలిస్టులుగా. ఇన్నేళ్ల జర్నలిస్ట్ కెరీర్లో నేను ఇట్లాంటి అరాచకాలు ఎక్కడ చూడలేదు కూడా. ఇవన్నీ చేసింది వైఎస్ఆర్సీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి సైకోలు కావచ్చు. కానీ ఆ చేస్తున్నాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకే ప్రభుత్వమే దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతుంటే మరి డీజీపీ ఏం చేస్తూ ఉన్నారు? మిగతా వాళ్ళంతా పోలీస్ శాఖ మొత్తం ఏమైపోయింది? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కదా. ఇప్పుడే ఇలా చేస్తూ ఉంటే ఇంకెన్నికలు 2.5 ఏళ్ళు, అప్పట్లోపు ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి అంటే? ఎంతో భవిష్యత్తు ఉండి పోయి స్కూల్కి వెళ్ళి కాలేజీలో చదువుకోవాల్సిన పిల్లల్ని తీసుకొచ్చి పొట్టేలు తల నరికిస్తా ఉన్నా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అంటే మనుషులేనా వీళ్ళు? ఇదే పని అటు లోకేష్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు చేస్తే ఈ పాటికి వాళ్ళు వార్న్ చేసేవాళ్ళు, ఇలా చేయొద్దండి, మీరు స్కూల్కి వెళ్ళండి, చదువుకోండి అని చెప్పి. ఆ కామన్ సెన్స్ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి. ఒకటే జనాన్ని భయపెట్టే ప్రయత్నం చేయటం, థ్రెటన్ చేసే ప్రయత్నం చేయడం. ఇప్పుడిప్పుడే లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మిగతా ఎమ్యూనిటీస్ విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో రాష్ట్రం మళ్ళీ తలెత్తుకుంటూ ఉంది. అలాంటిది మళ్ళా ఎక్కడ ఇది జరిగితే జనం తనకు ఓటేరో అని జగన్మోహన్ రెడ్డి భయం. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్న ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇలాంటి విషయాలను వాళ్ళని ప్యాంపర్ చేయకుండా. సో అందుకే ప్రభుత్వం ఇలాంటి అంశాల మీద ఫోకస్ పెట్టకపోతే రాష్ట్రంలో నిజంగా ఇక ముందు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ ఇలాంటి పార్టీలు మనుగడ కష్టం. ఇది నోట్ చేసి పెట్టుకోవాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.